కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించారు. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసి 15,941 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 15 సంవత్సరాల్లో 14 డిఎస్సిలు నిర్వహించి 1,96,619 మందికి తాను ఉద్యోగాలు ఇచ్చినట్లు సీఎం చెప్పారు. అసాధ్యమనుకున్న పనిని ఏడాదిలో పూర్తి చేసి నియామక ఉత్తర్వులు ఇప్పించిన విద్యాశాఖ మంత్రి లోకేష్ ను ఆయన బృందాన్ని అభినందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం డిఎస్సిని అడ్డుకునేందుకు వైసీపీ 106 కేసులు వేయించిందని మంత్రి లోకేష్ శ్రద్ధ పెట్టి ఒక్క కేసు లేకుండా చేశారన్నారు. అన్ని ఖాళీలకు నోటిఫికేషన్లు ఇస్తామని, ప్రతి ఏటా డిఎస్సి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉపాధ్యాయులందరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. జ్వరంగా ఉండడంతో కార్యక్రమానికి రాలేకపోయానని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. పరీక్ష ప్రకటన నుంచి నియామకాల వరకు ప్రక్రియను 150 రోజుల్లో పూర్తి చేయడం అద్భుతమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కొనియాడారు.